ఇప్పుడు దాకా అంటే ఖాళీ కలగకుండా అడిగి వద్దాం. ఎగ్జామ్స్ వస్తున్నాయి 5th సెమ్ మళ్ళీ ఇదే మనకు ఫైనల్. ఇప్పటికైనా మనం కంబైన్ స్టడీస్ చేసి ఇద్దరం పాస్ అవుతాం. ఈ చదవడాలో పాస్ అవడాలో మన వల్ల ఈ పని కాదురా. స్లిప్పులు కూడా మన వల్ల ఏదో టైంకి ఎవడో చూపిస్తే గానీ పాస్ అవ్వలేము. అంటే ట్రై చేద్దాం, తర్వాత సర్లే ఎందుకలా ఇబ్బంది పెడుతున్నావు కదా, చేద్దాం కంబైన్ స్టడీస్. A few moments later. సరేదా కూర్చున్నామంటే బుక్ తీసుకురా. మన బుక్లు ఎక్కడి అన్ని పీడిఎఫ్లే కదా. అయితే ఏ సబ్జెక్ట్ స్టార్ట్ చేద్దామంటాం మరి? అప్లికేషన్ ఉంది కదా మావా. ఫస్ట్ బంటరా వద్దు మావా, చిన్న గుండ్ర అయితే మొదలు పెడదాం మావా. సింపుల్ సబ్జెక్ట్. అలాగైతే మౌనిక మేడంది 3D సబ్జెక్ట్ ఉంది కదా. అదే కదా మనకి 3D వచ్చేసరికి మాయా ఉంది కదా సాఫ్ట్వేర్. దాంట్లో మనకి మెయిన్ గా రిగ్గింగ్, యానిమేషన్, రెండరింగ్ అనేది, మోడలింగ్ అనేది మనకి 4th సెమిస్టర్ లో అయిపోయింది. ఇప్పుడు మనకి యానిమేషన్, రిగ్గింగ్ అండ్ రెండరింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మాయలో నేను రెండరింగ్ టాపిక్ గురించి చదువుతున్నాను. నువ్వు కూడా చదువు, నేను కూడా చదువుతాను. సరే మా. ఓకే. ఈ పనిలా కనిపెట్టలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఏమైందిరా? ఎక్కట్లేదు మా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను. గ్రూప్ ట్రిక్ ఉంది, సెంటర్స్ తీసుకో. తింటే కాన్సన్ట్రేషన్ బాగా చేయొచ్చు. యూట్యూబ్లో చూసాను. వీటికి ఏం దొక్కలేదు. అంటే బాగా ఎక్కుతుంది అంటున్నావు, దమ్ములు లేకపోతే తప్ప ఏం ఎక్కట్లేదు ఇట్లా. నాకేం తెలుసు, యూట్యూబ్లో అవి చెప్తే నేను చెప్తాను. అనుకుంటా యూట్యూబ్లో చదువు. 1 hour later. చదివి బొర్రలు తెక్కేసింది. రిలాక్సేషన్ కోసం కాసేపు ప్రిపేర్ ఆడదాము. ఇప్పుడు ఫ్రీ ఫైర్ ఏంట్రా? ఓకే అమ్మా, ఓకే సరే గేమ్ వేసాడు. సరే అని వెనకాల మెయిన్ స్కోప్ ముందు చూడండి. ముందు నుంచి ఒక అనుకోండి. ఎరా ఏమైంది? ఒక గేమ్ అన్నాం, 10-15 గేమ్లు అయినాయి. ఛార్జింగ్ అయిపోయింది. ఇప్పుడు ఏముంది, ఛార్జింగ్ పెడతాను. ఛార్జింగ్ పెట్టిన తర్వాత చదువుకుందాం డైరెక్ట్. మరి ఇప్పుడు ఏం చేద్దాం? టీవీ చేద్దాం మామ. చదువుతా పని చేస్తున్నామా? పర్లేదమ్మా. సినిమా బాగుంది కదా సినిమా? బాగున్నాం. అయిపోయింది చేస్తాను. అక్కడ చదువుదామని పిలిచి కంబైన్ స్టడీస్ అని చెప్పి సినిమా అన్నో, గేమ్స్ అన్నో, చదవడం తప్ప అన్నీ చేస్తాను. అంటే అదే నీకు దండం రావు. ఇదేటి లైన్ పడు.